హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 143. సో ఈరోజు మనం సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అచ్చంపేట వరకు బస్సులో వెళ్ళి అచ్చంపేట నుండి సలేశ్వరానికి మన తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ బస్సులో అరేంజ్ చేసింది. అందులో వెళ్ళొచ్చు, లేదా మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఈ సలేశ్వర యాత్రని ఒక సాహస యాత్రగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పులులు తిరిగే దట్టమైన అడవిలో ఈ సలేశ్వర లింగమయ్య స్వామి ఒక చిన్న గుహలో వెలిశాడు. ఈ సలేశ్వరం జాతర సంవత్సరానికి 3 రోజులు మాత్రమే జరుగుతుంది. మన ఉగాది పండగ అయిపోయాక నెక్స్ట్ వచ్చే పౌర్ణమి, అదే చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సూర్యకిరణాలు అక్కడ ఉన్న గుండంలో పడతాయి. ఆ గుండంలో స్నానం చేస్తే అంతే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఓన్లీ 3 రోజులు మాత్రమే ఈ సలేశ్వరం జాతర అనేది జరుగుతుంది. ఇది నల్లమల్ల అడవిలో జరిగే జాతర. చాలా డేంజరస్ ప్లేసెస్లో గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సలేశ్వరం సాహసయాత్ర చేయగలుగుతారు. ఎటు చూసినా పచ్చని చెట్లు కొండలతోనే ఉంటుంది. ఇది రష్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఫోన్స్ అనేవి అసలు సిగ్నల్ ఉండవు, అసలు పనిచేయవు. ఈ యాత్రకు వచ్చేవారు ముందే మీ ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే ఇంటి దగ్గర వాళ్ళు కూడా కంగారు పడతారు కదా. ఇలాంటి చిన్న చిన్న స్టాల్సే తప్ప మరి అంత షాప్స్ ఏం లేవు ఇక్కడ. చాలా కష్టమే, ఫుడ్కైనా వాటర్కైనా దేనికైనా కొంచెం కష్టంగానే ఉంది. మొత్తం నడకయాత్రనే అండి. ఇది ఒక 5-6 కిలోమీటర్లు పైకి గుట్టలు లోయలు ఎక్కుతూ దిగుతూ మనం ఈ సలేశ్వర లింగమయ్య స్వామి దర్శనానికి అయితే మనం వెళ్ళాలి. చీకటి పగలు అంటూ ఏ తేడా లేకుండా ఎప్పటికీ ఈ యాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది. చూడండి జనాలు ఎలా వెళ్తున్నారో. ఎటు చూసినా ఈ పచ్చని కొండలు లోయలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి భయం బెరుకు లేకుండా ఆ లింగమయ్య స్వామిని గుండెల్లో స్మరించుకొని వెళ్తే మన ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. ఇది నాగర్ కర్నూల్ డిస్టిక్లో నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. ఇది శ్రీశైలానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఫరహాబాద్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అడవే, ఎటు సైడ్ చూసిన అడవే. నా నుండి ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను మీ అందరికీ. హెల్త్ బాగున్న వాళ్ళు మాత్రమే ఈ సలేశ్వరం యాత్రకు రండి. ఎందుకంటే కొండలు ఎక్కడం దిగడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. హార్ట్ ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు, గర్భిణులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ యాత్రకు రాకండి. మీరున్న చోటనే టీవీలో లేదా ఇలాంటి సోషల్ మీడియాలలో చూస్తూ ఆ లింగమయ్య స్వామిని మీ గుండెల్లో స్మరించుకోండి. స్వామి ఎప్పుడు మీ వెంటే ఉంటాడు. ఈ జాతరకు వచ్చే వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం అంటూ, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్తున్నాం లింగమయ్య పోతున్నాం లింగమయ్య అంటూ అనుకుంటూ స్వామి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ సలేశ్వరం యాత్రని మన తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా అంటారు. చూడండి ఎటు చూసిన ఎత్తైన కొండలు, ఆ లోయలో నుంచి మనం లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. చూడండి ఒకసారి పైనుండి కొన్ని వాటర్ వస్తున్నాయి కదా, జలపాతం. ఆ జలపాతం అనేది ఏ కాలమైనా సరే ఆ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ పట్టుకొని తాగితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అని నమ్మకం. ఎందుకంటే ఈ స్వచ్ఛమైన ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన వాటర్ కాబట్టి ఆ నమ్మకం అందరికీ. చూడండి మన సలేశ్వర లింగమయ్య స్వామిని అందరూ గుండెలో స్మరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.